ఎడారిలో సెలయేళ్లు డిసెంబర్ 16వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అన్న అను ఒక ప్రవక్తియుండెను. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రెయింబగడు సేవ చేయుచుండెను. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36-37 వచనముల సమాహారము. ప్రార్థించడం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు. ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం శక్తివంతమైన ప్రార్థనని ఎప్పటికీ నేర్చుకోలేడు. ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంది. కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. అబ్రాహాము తన జీవిత కాలమంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సొదొమ కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా? పెనూయేలు దగ్గర రాత్రంతా యాకోబు దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భం అనుకుంటున్నారా? మన ప్రభువు గెత్సేమనికి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ పెందలకడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా. తన ఇష్ట ప్రకారం ప్రార్థన వీరుడు నవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని ప్రయాస అంతా వ్యర్థమే. ఆకాశపు వాకిళ్లను మూసి తరువాత వాటిని తెరిచి వానలు కురిపించిన ఎలియా ప్రార్థన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే. క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి. ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి. హతసాక్షులు మొదలైన వాళ్ళు పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనా పరుల పేర్లు బయటకి తెలియవు. అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసిన వారే. కృపా సింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులవుతున్నారు. ప్రార్థన కోసం ప్రార్థించాలి. మన ప్రార్థనలు సాగడం కోసం ప్రార్థించాలి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.